దేవభక్తి సాధన ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడింది. అంటే ఒకడు భక్తుడైతే, ఒక ఆమె భక్తురాలైతే, దేవుని సంబంధం అయితే ఆ వ్యక్తులకి పరలోకమే, ఇక భూలోకమే ఉండదు. భూలోకంలో ఇక వాళ్ళ బతుకంతా నిష్ఫలమైన బ్రతికే అని పొరపాటును కూడా మీరు అనుకోవద్దు. దేవుడు 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 అనుకుంటే సత్యాక మోక్షం ఇస్తాడేమో కానీ బతుకున్నప్పుడు బతుకులేమి బాగుపడవు కదా అని అనుకోవద్దు. ఈ భూమి మీద నువ్వు ఆశించినటువంటి ఘట్టాలను స్వతంత్రించుకోవటం కూడా దైవభక్తి సాధనతోనే గొప్పగా సాధ్యమవుతుంది. ఎందుకో చెప్తా. దేవభక్తి సాధన చేసేవాడికి దేవుడు సామాన్య మానవులకు ఉన్నటువంటి జ్ఞానం కంటే అధికమైన జ్ఞానం ఇస్తాడు. ఇది వాస్తవం. వినండి నాన్న, ఈ మాటలు పోగొట్టుకోకండి. దేవభక్తి సాధన చేసే వ్యక్తికి దేవుడు సామాన్య మనుషులకు ఉండేటువంటి జ్ఞానం కంటే మించిన జ్ఞానము దేవుడే అనుగ్రహిస్తాడు. అది తన ఆత్మ ద్వారా మనకు కలుగుతుంది. దేవభక్తి సాధకులకు దేవుడిచ్చే అదనపు బ్లెస్సింగ్ ఏంటంటే సత్యాక నిత్యత్వమే కాదు, భూమి మీద ఈ జీవితం జీవించడానికి 10 మందికి ఉపయోగపడటానికి కావలసినటువంటి జ్ఞానము, శక్తి, అభిషేకం, అనుకూలత ఆయన అనుగ్రహిస్తాడు. అర్థమైందా? ఇప్పుడు డాక్టర్ కావాలనుకున్నావు, లేకపోతే ఇంకోటి ఏదో కావాలనుకున్నావు ప్రజలను ఉద్ధరించడానికి. అవి కావడానికి నీకు కావలసిన జ్ఞాన సంపత్తిని ఆయనే అనుగ్రహిస్తాడు. అర్థమైందా? నువ్వు ఒక డాక్టర్ అయి ఉండి భక్తుడు కాకపోవచ్చు, కానీ ఒక భక్తుడుగా ఉండి డాక్టర్ కావచ్చు. నువ్వు ఒక కలెక్టర్ అయి ఉండి భక్తుడు కాకపోవచ్చు, కానీ ఒక భక్తుడుగా ఉండి కలెక్టర్ కావచ్చు. నువ్వు ఒక పోలీసుగా ఉండి భక్తుడు కాకపోవచ్చు, కానీ ఒక భక్తుడుగా ఉండి ఒక పోలీస్ అధికారివి కావచ్చు. అర్థమైందా? కాలేదా? అయిందా? నువ్వు ఒక లాయర్గా ఉండి భక్తిపరుడో కాకపోవచ్చు, దేవుడికి ఇష్టడో కాకపోవచ్చు, కానీ దేవుణ్ణి ప్రేమించే ఒక భక్తిపరుడో దేవునికి ఇష్టడు అయి ఉండి లా చదివి ఒక అద్భుతమైన లాయర్గా నువ్వు మారవచ్చు, లాయర్ కావచ్చు. ఎందుకంటే దేవభక్తి సాధకుడికి ముందు మైండ్ ప్రశాంతత ఉంటుంది. మైండ్ ప్రశాంతత ఉన్నోడు ఏ సబ్జెక్టునైనా సరే ఈజీగా పట్టగలుగుతాడు. మానసిక ప్రశాంతత ఉన్నవాడు ఏ సబ్జెక్టునైనా ఈజీగా అవగాహన చేసుకుంటాడు. మానసిక ప్రశాంతత దేవుడిని ఎరిగిన వాడికి సమృద్ధిగా ఉంటుంది. ఇక మెంటల్ టెన్షన్ ఉండదు, ప్రెజర్ ఉండదు, వినే విషయంలో అనాసక్తి ఉండదు. జీవితపు విలువలు తెలిసినవాడు సబ్జెక్టు మీద దృష్టి పెట్టగలుగుతాడు, ఈజీగా సాధించగలుగుతాడు. కావాలంటే మీరు నేను చెప్పిన పరిశోధన చేసుకొని చూడండి. ఎక్కడో ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. మీరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలలో 80% మంది, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలలో 80% మంది యేసు ప్రభువుని నమ్ముకున్నవారు, అంతేకాదు మంచి భక్తిపరులు. గ్రాహం బెల్ దగ్గర నుంచి థామస్ ఆల్వా ఎడిసన్, ఐజాక్ న్యూటన్ మొదలైన వ్యక్తులందరి జీవితాలు, వాళ్ళ బాల్యాలు మీరు చదవండి. మొత్తం భక్తిపరులు అండ్ జీవం కలిగిన దేవుడైన యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు. గుండు సూది దగ్గర నుంచి ఆకాశంలో ఎగిరే రాకెట్ వరకు దాదాపు కనుగొన్న వాళ్ళంతా కూడా యేసు ప్రభుని ఎరిగిన వాళ్ళే, యేసు ప్రభు రక్తంలో కడగబడిన వాళ్ళే. అంటే మధ్యలో చాలా ఉన్నాయి. నువ్వు షర్టు వేసుకోవాలి, కుట్టు మిషను కనుగొన్నది దేవుని పెట్టే. ఈరోజు సర్జరీ యంత్రాలు కుప్పలు తెప్పలుగా, మనుషులకి వైద్యానికి సంబంధించిన యంత్రాలు కనుగొన్నది దేవుని బిడ్డలే చాలామంది. కంటికి పెట్టిన కళ్ళజోడుతో సహా కనుగొన్నది వాళ్ళే. షర్టుకు పెట్టే బటన్తో సహా కనుగొన్నది వాళ్ళే. అర్థమైందా? మొత్తం దేవుని బిడ్డలే. మన వాళ్ళకి దేవుని బిడ్డలు కనిపెట్టినవన్నీ కావాలి, కానీ వాళ్ళకి ఆ జ్ఞానం ఇచ్చిన దేవుడు మాత్రం వద్దు. అదే మన దరిద్రం.
గొప్ప గొప్ప భక్తులు మేధావులు కనుగొన్న వస్తువులన్నీ కావాలి, కానీ వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు వద్దు. ఎవరిచ్చారు వాళ్ళకి ఆ జ్ఞానం? ఆయిల్ కనుగొన్నవాడు ఎవరో చూడండి, సెర్చ్ చేయండి. ఫ్లైట్ని కనిపెట్టినోడు ఎవడో సెర్చ్ చేయండి, రైట్ బ్రదర్స్. దేన్ని ఎవరు కనుక్కున్నారో సెర్చ్ చేయండి. పెన్ను ఎవడు కనుక్కున్నాడు, ఇంకెవడు కనుక్కున్నాడో. ఇప్పుడు మనం రాసే పెన్నుల్లో ఇంకో. ప్రియులారా, చాలా 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 కనుగొన్నది దేవుని పిల్లలు. వాళ్ళకంత మేధా సంపత్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చిన అదనపు జ్ఞానం అది. అంటే జీవము గల దేవుణ్ణి, సృష్టికర్తను మన స్మరణకు తెచ్చుకొని ఆయనకు భక్తులమైతే ఇక అడవుల్లో పోయి సన్యాసత్వం తీసుకోవటం అని చెప్పట్లా నేను. రాజర్షిలాగా, రాజయోగిలాగా అటు దేవుడితో మసలొచ్చు, ఇటు సమాజాన్ని కూడా ఉద్ధరించవచ్చు. అది నేను చెబుతుంది. అందుకే పిల్లలకు కూడా సృష్టికర్తను పరిచయం చేయండి, యేసు ప్రభువును పరిచయం చేయండి, ఆయన మాదిరిని పరిచయం చేయండి, ఆయన త్యాగాన్ని, ప్రేమను, పరిశుద్ధతను పరిచయం చేయండి. వాక్యాన్ని చదవమని నేర్పించండి, పరిశుద్ధ గ్రంథాన్ని, యేసు ప్రభు జీవితాన్ని చదివించండి. ప్రయోజకులు అవుతారు, సమాజాన్ని ఉద్ధరిస్తారు, లేకపోతే లోక కంటకులు అవుతారు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది ఎలాగో మీకు చూపిస్తా బైబిల్లోంచి. దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవునికి భక్తి చేసేవాడికి దేవుడే స్పెషల్ ఐడియాస్ ఇస్తాడని నేను చెప్పా, ప్రత్యేక జ్ఞానం ఇస్తాడని నేను చెప్పా. అందరి జ్ఞానం వేరు, భక్తిపరుడి జ్ఞానం వేరు. అది ఎలాగో చూపిస్తా బైబిల్లోంచే. ఇప్పుడు ఇశ్రాయేలీలకి ఫిలిస్తీయులకి యుద్ధం వచ్చింది. ఇశ్రాయేలుకు రాజు సౌలు. వాళ్ళు వీళ్ళు సైన్యాలు ఏలా లోయ దగ్గర గ్యాదర్ అయ్యారు. లోయకి ఆ ఒడ్డు నీళ్ళు, ఈ ఒడ్డున వాళ్ళు, ఫిలిస్తీన్లో పక్క, ఇశ్రాయేల్లో పక్క. ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈలోపు వాళ్ళలోంచి ఒకడు వచ్చాడు, 6 మూరల జానుడు ఉన్నాడు, పొడుగు మనిషి. అంటే దగ్గర దగ్గర ఇప్పటి కొలతను బట్టి 10 నుంచి 12 అడుగులు ఎత్తు, ఒకడే, రాక్షసాకారం. వాడొచ్చి సవాల్ విసిరాడు ఇశ్రాయేల్ రాజుతో. సైన్యాలు కొట్టుకునే అవసరం లేదు, మీలో ఎవడైనా ఒకడు వచ్చి నాతో పోరాడొచ్చు, నన్ను గెలిస్తే మా వాళ్ళందరూ మీకు దాసులు అవుతారు. నేను మీ వాడిని గెలిస్తే మీరు మాకు దాసులు కాండి. దీనికోసం జనం చావటం ఎందుకు? నన్ను చంపండి, దమ్ముంటే రండి అని పిలిచాడు. వాడి ఆకారం చూస్తే రాక్షస ఆకారం, 2 మనుషులు ఎత్తున్నాడు. వాడి చేతిలో ఈటె సామాన్య ఈటి కంటే డబల్ ఉంది. పైగా పైనుంచి కింద దాకా కవచాలు వేసుకున్నాడు, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఎవడైనా వాడి మీదకి వెళ్ళి పోరాడాలని ఈట విసిరితే అది గుచ్చుకోదు, బాణం కొడితే గుచ్చుకోదు. ఎందుకు? వాడు అట్లా ఉన్నాడు, సెట్టింగ్ అట్లా చేసుకున్నాడు. అందులో బాల్యం నుంచి యుద్ధ విద్యను అభ్యసించినోడు, మంచి నైపుణ్యం కలిగినోడు, మంచి పనోడోడు. వాడు వచ్చి ఈ సవాలు విసిరితే మొత్తం జడుసుకొని పరిగెత్తారు. ఇలా రోజు పొద్దున్నే వాడు రావటం, ఎరా రోషం కలిగినోడు ఒక్కడు కూడా లేడా మీలో, అందరూ దద్దమ్మలేనా అని వాడు తిడుతున్నాడు. దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడు, వాళ్ళ రాజుని తిడుతున్నాడు, వాళ్ళు మొత్తాన్ని తిడుతున్నాడు. ఆడి మీదకి గుండె జాలిపోయేవాడు ఒక్కడు లేడు. ఇట్లా 40 రోజులైంది. బెత్లెహేంలో యెషయ్య అనే ఆయన కొడుకు ఒకడు ఉన్నాడు, చిన్నోడు, చివరోడు. ఇశ్రాయేలు రాజ్యములోనే అంతగా దేవుణ్ణి ప్రేమించేవాడు లేడు. ఇశ్రాయేలు సర్వ సమాజంలో అంతగా దేవుణ్ణి ప్రేమించే మరొకడు లేడు. ఒక మాటలో చెప్పాలంటే వయసు చిన్నదే, బాలుడే, కానీ దేవుడి పిచ్చోడు. ఏం పిచ్చోడు? దేవుని పిచ్చోడు. ఇప్పుడు పిల్లలందరూ సెల్ ఫోన్ పిచ్చోళ్ళు అయ్యారులే. నేను చెప్పేవాడు మాత్రం దేవుని పిచ్చోడు. గొర్రెలు తోలుకొని పోతాడు, ఇక సాయంత్రం దాకా ఇక ఆయన గురించి పాడుతూనే ఉంటాడు, ఆయనతో మాట్లాడుకుంటూనే ఉంటాడు. ఇక ఆయనే ఇంటికి వస్తాడు, వాళ్ళ అమ్మను అడుగుతాడు ఆయన గురించి, వాళ్ళ నాన్న అడుగుతాడు ఆయన గురించే. ఇక నోరు తెరిస్తే ఆయన్నే.
ఆయన అన్నలు కూడా 3 పోయారు యుద్ధానికి. వాళ్ళ నాన్న పిలిచి, అబ్బాయి రే చిన్నోడా, అన్నోళ్ళు పోయారా 3, పోయి 40 రోజులైందా, యుద్ధం జరిగిందా లేదా, అసలు ఏ కబురు లేదు, ఈ ఆహార పదార్థాలు తీసుకొని యుద్ధ భూమికి వెళ్ళి అన్నోళ్ళని పలకరించి మంచి చెడులు తెలుసుకొని ఈ పదార్థాలు వాళ్ళకి ఇచ్చిరా నాయన అని ఈ అబ్బాయిని పంపించాడు. ఈ బాలుడిని, ఈ వయసు చిన్నదే, బాలుడు, కానీ దేవుని పిచ్చోడు. చూడండి, భక్తి సాధన మనుషుల్ని బలహీనులు కాదు బలవంతులను చేస్తుంది, జ్ఞానశూన్యుల్ని కాదు మహాజ్ఞానులుగా చేస్తుంది, తెలివి తక్కువ దద్దమ్మల్ని కాదు తెలివి తక్కువ దద్దమ్మల్ని కూడా దేవభక్తి సాధన మేధావులుగా చేస్తుంది. ఈ ఒక్కటి మీకు అర్థమయ్యేటట్టు చెప్పి ముగిస్తాను నేను. ఈ దేవుని పిచ్చోడిని పంపించాడు, పోయాడు యుద్ధ భూమికి. కరెక్ట్గా ఇతను ఎంటర్ అవుతున్నాడు, వాడు సవాలు విసురుతున్నాడు. అక్కడ మండిపోయింది. మనిషి ఏమో చిన్నోడు, కొద్దోడు, బాలుడు. వాడి మాటలు చూసాం రగిలిపోయాడు. ఎందుకు? వాడు దేవుణ్ణి అంటున్నాడు, దేవుని సైన్యాలను తిరస్కరిస్తున్నాడు, రాజును తిరస్కరిస్తున్నాడు. మండిపోయింది. తీసుకెళ్ళిన సామాన్లు కావలు వాడి దగ్గర పెట్టాడు. పెట్టి ఇక వాడి మాటలు వాడన్నీ గమనిస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. వాడిని గమనించి క్షణాల్లోనే పక్కన ఉన్నోడితో అంటున్నాడు, ఎన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాడు వీడు ఇట్లా అని. ఇప్పుడేముంది, 40 రోజుల నుంచి వాడిది ఇదే సోప. 40 రోజుల నుంచి వాడు సవాల్ విసురుతుంటే మనలో ఎవడు బాగోలేదా? ఎందుకు పోయేది? వాడు ఎంత ఉన్నాడో చూడు. ఇప్పుడు వీడిని కొడితే, వీడిని జయిస్తే ఏమిస్తా అన్నాడు రాజు అన్నాడు. ఎవరు తాలూకు నువ్వు అన్నాడు. నేను ఏలియాబు తాలూకులే అన్నాడు. ఎలియాబు ఏమవుతాడు నీకు? నా పెద్దన్నలే, పెద్దన్న ఎలియాబు తమ్ముడు అను. వాడిని కొడితే ఏమిస్తారా? సరే అని పోయి వాళ్ళ అన్నకి చెప్పాడు. వాడెవడో మీ తమ్ముడు అనుకుంటాను, పిల్లోడు మాటలు మాట్లాడుతున్నాడు, బాలుడు అట్టండి యుద్ధ రంగానికి ఎందుకు యుద్ధ భూమికి ఎందుకు తీసుకొచ్చారు అన్నాడు. మా తమ్ముడు ఇక్కడే రావటం ఏంది? మా తమ్ముడు వాడు అక్కడ గొర్రెలు కాస్తుంటాడు కదా. గొర్రెలు కాయటం కాదు, వచ్చి వాడు చూడు ఏమన్నాడో. నేనే కదా, నా పక్కన వాళ్ళు కూడా విన్నారు. వీడిని జయిస్తే రాజు ఏమి ఇస్తాడని అడుగుతున్నాడు. వాడు వేళ్ళంత లేడు. ఏడున్నాడు వాడు? ఫలాన్ దగ్గర ఉన్నాడు. పోయాడు. ఏయ్ అన్నా బాగున్నావా? రారా పక్కరా. ఎప్పుడొచ్చా? ఎందుకు వచ్చా? ఏం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటా? కొడితే మొహం పగిలిపోద్ది. ఎదవన్నారు ఎదవని. ఏం చేసావురా? గొర్రెలు ఏం చేసావు? నీకు గర్వంరా, నీకు మహాగర్వం. నువ్వు మనిషి కొద్దే కానీ నీ మామూలు మిడియాలం కాదు, నీ నడమంత్రం. మేము దద్దంలో కూర్చున్నాం ఇక్కడ 40 రోజుల నుంచే. మేము చేతగా దద్దంలో కూర్చున్నావా? అటు చూసావా? అవతారం చూసావా? అటు మోకాలంతో ఉన్నావు నువ్వు. నిన్ను కాదురా, నిన్ను పంపించిన ముసలోడు అనాలే. నేనేమన్నా? పెద్దోడికి ఎదురుమా. అవతలికి పోయాడు. మళ్ళీ ఇంకొకడికి అది ఇచ్చాడు. వాడిని ఏనం చేస్తే ఏమి ఇస్తా అన్నాడు రాజా. వాడు కూడా అడుగుంటాడు ఎవరు తాలూకా అని. నేను ఎవరి తాలూకా అయితే నీకెందుకు అని పోయి రాజుకు చెప్పని ఉంటాడు. దేవునికి స్తోత్రం. వాడు పోయి రాజు కంటిచ్చాడు, రాజు పిలిపించాడు. ఈ 40 రోజుల్లో ఒక్కడు కూడా ఈ మాట అనలేదురా, ఆడెవడో పిల్లోడు అన్నాడంట, నాకు ఛాన్స్ ఇస్తే నేను వేస్తానండి అని కబురు పెడితే వచ్చాడు. పోతే ఈ మాట చెప్పినోడు ఎంత ఉంటాడు అనుకున్నాడు రాజు. పోతే గొర్రెలు కాసే కర్ర చేత పట్టుకున్న పిల్లోడు పోయాడు, బాలుడు. అయితే బాలుడుగా దేవభక్తుడు. నవ్వుకొని ఉంటాడు సౌలు. నాయన చివరికి ఇశ్రాయేలుకి గతి పట్టిందా? చివరికి ఇశ్రాయేలు పక్షంగా బాలుడు మాట్లాడాల్సి వచ్చిందా? అయ్యో బాబు ఏం చేస్తుంటావురా నువ్వు? గొర్రెలు కాస్తుంటానండి. వాడేం గొర్రె అనుకున్నావా? గొర్రె పిల్ల అనుకున్నావరా తోలటానికి? బాల్యం నుంచి యుద్ధ విద్యను అభ్యసించిన వాడు, దేహమంతా కవచాలు పెట్టుకున్నాడు. నువ్వు బాలుడు, నీకు శక్తి చాలదన్నా. అప్పుడు అతను అన్నాడు, నేను బాలుండే కానీ సార్ భక్తుండండి. నేను బాలుండే కానండి భక్తుండండి. నేను నా మీద డిపెండ్ అవనండి.
నాకు ఒక ఆయన ఉన్నాడులేండి, ఆయన మీద ఆధారపడి ఇట్లాంటి సాహసాలు పొందుకుంటానండి నేను. నాకు బలమై ఉన్నవాడు, నా పక్షమున పోరాడినవాడు, అవసరాన్ని బట్టి నాకు శక్తినిచ్చేటువంటి వ్యక్తి, జ్ఞానం ఇచ్చే వ్యక్తి ఒకడు ఉన్నాడులేండి, ఆయన్ని బట్టి వెళ్తానంటున్నాను. మీరు పర్మిషన్ ఇస్తే పోతానండి. పిల్లోడు కదా, పిల్ల మాటలో. నేను పిల్లోడేనండి, బాలుడినే, కానీ నా దేవుడు పెద్దోడండి, బలవంతుడు. ఈ చేతులతో సింహాన్ని చీల్చేంత బలం ఇచ్చాడండి. ఈ చేతులతో, ఇది బాలుడి చేతులతోనే ఎలుగుబంటిని చీల్చేంత శక్తిని ఇచ్చాడండి. మరి మీరు పర్మిషన్ ఇస్తే నేను పోతానండి. టైం అవుతుంది, మళ్ళీ వాడు పోతాడు. సరే, నా కవచాలు తొడిగించండి అన్నాడు. ఆయనేమో 7 అడుగులు, ఈయనేమో 5 అడుగులు. 7 అడుగులు వాడి కవచాలు 5 అడుగులు ఎట్ట సెట్ అవుతాయి? 2-3 తగిలిచ్చగానే, సార్ నేను ఆడదాకా పోయేటట్టుగా ఉండాలి, ఆడదాకా పోయేదాకా కూడా ఉండేటట్లు లేను నేను ఈ బరువుల దెబ్బకి. వాడు నన్ను కొట్టాల్సిన అవసరం లేదు సార్, నడుచుకుంటూ ఆడిపోయి అడ్డమట్టవే సార్, నేను ఇంక ఏంది సార్ ఇవన్నీ తగిలిచ్చాను. నాకు కవచాలు, ఈ కవచాలు కాదండి, నాకు రక్షణ కవచమై ఉన్నవాడు నా దేవుడే. హల్లెలూయా. ఓరే నాయన, నువ్వు ఒట్టి ఇదిలాగా ఉన్నావేమరా, మూర్ఖుడిలాగా ఉన్నావు. కనీసం కత్తి అన్నది, కత్తి కూడా వద్దు సార్ నాకు. కత్తి కూడా ఆయనే చూసుకుంటాడు. మీరు కావాలంటే చూడండి, కత్తి తీసుకెళ్ళాడా, కవచాలు తొడుక్కున్నాడా? ఏం లేదు, నార్మల్గా వెళ్ళాడు. ఆడికి వెళ్ళిన తర్వాత, ఇది మీరు విన్న స్టోరీ అయినా తప్పకుండా మీరు వినాల్సిందే. ఎందుకంటే దేవభక్తి సాధన అనేది లోక జ్ఞానం అనేది లేకుండా చేయదు. లోక జ్ఞానంలో మించిన జ్ఞానం ఉంటుంది. సౌలు రాజు మంచిగా సలహా ఇచ్చాడు, కత్తి తీసుకోయా, కవచాలు వేసుకోయా అని. పెద్దోడు కదా పాపం, జాగ్రత్తలు. ఏం తీసుకెళ్ళాలా? మీకు డౌట్ రావాలి, ఎందుకని ఏం తీసుకెళ్ళలేదు అని. మీకు వచ్చే ఆలోచన ఏంటంటే, దేవుడి మీద ఆధారపడ్డాడు, ఆయనే చూసుకుంటాడని ఏం తీసుకెళ్లకుండా వెళ్ళాడంటే, మరి అట్టయితే ఒడిశాల రాళ్ళు కూడా తీసుకెళ్ళకూడదు మరి, అవునా? ఒడిశాల రాళ్ళు కూడా తీసుకెళ్ళకూడదు. మరి 5 దగ్గర పెట్టుకున్నాడుగా, అవునా? ఇక్కడ పాయింట్ ఏంటంటే, పర్సన్ దేవుడి మీద ఆధారపడ్డ పర్సనే, కానీ దేవుడిచ్చిన జ్ఞానం ఆ చిన్నోడికి ఎలా ఉందంటే, గొల్యాత్ మాట్లాడుతున్నప్పుడు ఈ కుర్రోడు ఎంటర్ అయ్యాడు కదా, చిన్నోడు ఎంటర్ అయినప్పుడు వాడు మాట్లాడుతున్నప్పుడు వాడి బాడీ స్ట్రక్చర్ని, అక్కడ ఉన్న క్లైమేట్ మొత్తాన్ని అబ్జర్వ్ చేశాడు అతను. ఐడియాలజీ. వాడు మనిషి అయితే ఉంటానుకున్నాడు, ఒకవాడు ఉంటాడు 7 అడుగులు ఉంటాడు, కానీ బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. ఏం చేద్దాం, కొంతమంది ఆకారాలు మాత్రం మామూలుగా ఉండవు, కొంతమంది ఇంతే ఉంటారు, మహాముదుర్లు ఉంటారు. స్తోత్రం. నిజంగానే కొంతమంది పర్సనాలిటీ చూస్తేనే ఆడో ఆకాశాన్ని తగులుతుంటారు, కానీ బుర్ర పని చేయదు. కొంతమంది ఇంతే ఉంటారు, మహా చురుగ్గా ఉంటారు. వాడు చూడు ఆఫ్ మైండ్. యుద్ధానికి వచ్చినప్పుడు, యుద్ధానికి పిలిచేటప్పుడు డాల్ ఆడి చేతిలో ఉండాలా, పక్కోడికి ఇవ్వాలా? డాల్ ఎక్కడ ఉండాలి? ఆడి చేతిలో ఉండాలి. డాల్ అంటే ఏంటిది? ఎవడైనా ఈట విసిరినా, బాణం విసిరినా, కత్తి విసిరినా అడ్డు పెట్టుకొని తను తాను కాపాడుకోవటానికి చేతిలో రౌండ్గా ఉంటుంది చూడండి, పళ్ళెంలాగా, అది డాలు. వెనక పట్టుకోవటానికి హ్యాండిల్ ఉంటుంది, ఎదురేమో ఇత్తడి తొడుగు ఉంటుంది దానికి. ఇక ఏది విసిరినా దాన్ని తగిలి కింద పడిద్ది. దాన్ని డాల్ అంటారు. తెలీదా? ఓ చేతిలో కత్తి, ఓ చేతిలో అది. ఫోటో తీరా. ఇక్కడ ప్లాన్ చెప్పాలి మీకు. వాస్తవంగా డాల్ ఎవరి చేతిలో ఉండాలా? యుద్ధ రంగాన్ని బట్టి ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో డాలు. కానీ వీడి డాలు పక్కోడి చేతిలో ఉంది. అంటే వాడు ఒక గార్డును పెట్టుకున్నాడు డాలు మేయటానికి. ఈట వాడి చేతిలోనే ఉంటుంది. రేయ్ డాల్ తీసుకో, అలాగే గారు డాల్ ఒక నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ తిరగాల. వాడు ఎడిపోతే అటు ఇటు తిరగాలన్నమాట, వాడు డాల్ మోసుకుంటా. ఇది చూశాడండి. ఇప్పుడు చెప్పండి మీరు, దావీదు ఈట కానీ, కత్తి కానీ, బల్లెం కానీ, బాణం కానీ తీసుకొని వెళితే వాడు ఖచ్చితంగా డాల్ తీసుకుంటాడు. ఓకేనా? ఏం తీసుకుంటాడు? అలర్ట్ అవుతాడు వాడు, శత్రువు అలర్ట్ అయిపోతాడు.
ఎందుకంటే అవతలోడు ఈట తీసుకొని వస్తున్నాడంటే ఇప్పుడు ఈట విసురుతాడు నాకు అనుకున్నప్పుడు రే డాలీరా అంటాడు. బాణం తీసుకెళ్ళినా రే డాలీరా అంటాడు. అవునా? కత్తి తీసుకెళ్ళినా, దావీదు కత్తి తీసుకెళ్ళినా వాడేమంటాడు? రే డాలీరా అంటాడు. వాడు కత్తి తీసుకొని వస్తాడు, డాలీరా. ఇప్పుడు వాడు డాల్ అడగకూడదు. వాడు డాల్ తీసుకుంటే దావీదు అవుట్, వాడు డాల్ తీసుకోకపోతే వాడు అవుట్. స్తోత్రం. మరి ఇప్పుడు వాడు డాల్ జోలికి పోకూడదంటే ఎదుటి వ్యక్తి దగ్గర ఏ ఆయుధం కనపడకూడదు. అర్థమైందా? ఈ ఐడియా చూడు. అనుకున్నట్టే జరిగింది. ఆయన కత్తులు కట్టారు తీసుకెళ్ళాయా, ఈట తీసుకెళ్ళాయా, భరిస్తే ఏం వద్దు సార్, నాకు దేవుడు ఉన్నాడు సార్, నాకు ఇచ్చే ప్లాన్ ఏదో నాకు ఇచ్చాడు సార్ అని పోయి రాళ్ళు ఏరుకుంటున్నాడు. ఎలా లోయలో రాళ్ళు ఏరుకుంటున్నాడు. వాడేమనుకుంటున్నాడు? ఒరే ఇంతమంది పెద్దోళ్ళుండి, అరే మీకు మైండ్ పోయిందిరా, వాడు నాతో యుద్ధం ఏంది, వాడేవాడు గొర్రెలు కాచుకునేవాడు, బెర్రలు కాచుకునేవాడు, పిట్టలు ఒడిశాలు తీసుకొని రాళ్ళు ఏరుకుంటాడు. వాడు అలానే అనుకోవాలి. అదే ఇక్కడ ప్లాన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడు అలానే అనుకోవాలి. వాడు డాల్ తీసుకోకూడదు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. బహుశా డాల్ తీసుకుంటే అడ్డం పెట్టుకునేవాడేమో. డాల్ ముట్టలా. ఇద్దరం మాట్లాడుకున్నారు. అక్కడ ఒక మంచి బలమైన మాట అంటాడు, యెహోవా ఈరోజు నీ చేతికి నన్ను అప్పగిస్తాడు, నువ్వు ఏదో నీ ఆలోచనలో వచ్చావు, నువ్వు నేను నా దేవుని పేరిట వస్తున్నాను, ఆయనే నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, యెహోవాయే నా పక్షాన, ఆ యుద్ధము నాది కాదు యెహోవాది అని ఆ ఒడిసెల్లో రాయిబెట్టి గిరగిర దిప్పి కొట్టాడు. ఎక్కడ కరెక్ట్గా బాడీ మొత్తం కవచాలు ఉన్నాయి, నుదుటి దగ్గర మాత్రమే గ్యాప్ పెట్టుకున్నాడు. కరెక్ట్గా దాన్ని టార్గెట్ చేసి కొట్టాడు. అక్కడ శత్రువు కూలిపోవటం అనేది జరిగింది. నేను అనుకుంటాను ఒక ఐడియా, ఆ పర్సన్ చూసినప్పుడే వీడిని ఏ పాయింట్లో కొట్టొచ్చు, ఏ విధంగా వీడిని మభ్యపెట్టి దెబ్బ కొట్టొచ్చు, వాడిని ఎలాగా దారి మళ్లించవచ్చు, వాడిని ఎలా టార్గెట్ చేయొచ్చు అనేది పర్సన్ చూడగానే ఎంత చురుగ్గా మేలుకుందో చూడు. ఒక దేవభక్తి సాధకుడి హృదయం ఎంత షార్ప్గా పనిచేసిందో చూడు. ఒక ఐడియా. దేవునికి స్తోత్రం. అక్కడ పెద్ద మొనగాళ్ళు ఉన్నారు. 6 అడుగులకి ఎవడు తక్కువ లేడు. వాళ్ళందరినీ వెళ్ళే రాజు 7 అడుగులు. ఇశ్రాయేల్ రాజు సౌలు 7 అడుగులు. మిగిలిన వాళ్ళు 6 అడుగులు. ఇతను 5 అడుగులు అప్పటికి అనుకుందాం. మీరు ఊహించండి ఒకసారి. వాళ్ళు ఎవ్వడి బ్రెయిన్లు అట్లా పనిచేయలే. మళ్ళీ సౌలు రాజు సైన్యంలో ఒకడు వెంట్రుకను పట్టుకొని నిలబడితే, ఆ వెంట్రుకను పట్టుకొని నిలబడితే వెంట్రుకను మాత్రమే కొట్టగలిగేంత గురి కలిగిన వాళ్ళు, వెంట్రుకను ఒకవేళ వేలాడగట్టితే, మనిషి పట్టుకోపోయినా వేలాడగడితే, దూరంగా ఉండి ఒడిశల్లో రాయేసి కరెక్ట్గా వెంట్రుకను తెగగొట్టేంత గురి కలిగిన వాళ్ళు 600 మంది ఉన్నారు ఆ సైన్యంలో. కానీ ఎవరికీ ఆలోచన రాలా. ఎవరికి వచ్చింది? దేవభక్తి సాధకుడికి వచ్చింది. ఎవరిచ్చారు ఆ చురుకైన తెలివే, ఆ చురుకుదనం, ఆ మెళకువ, ఆ జ్ఞానం? అది దేవుని నుండి కలిగింది. తన బిడ్డలు, తన కనెక్ట్ అయిన బిడ్డలకి ఎప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకోవాలో, ఎలా చురుగ్గా మసలుకోవాలో ఆయనే ఇస్తూ ఉంటాడు ఐడియాస్. మన ఆలోచన అవతలవాడికి బెత్తరపోయేటట్టు చేసింది. అది ఏంటి ఎట్లా ఇది అని. అది దేవుని నుండి కలిగేటువంటి జ్ఞానం. ఫలితంగా ఏం జరిగిందో మీకు తెలుసు. చివరికి వాడాయుధంతోనే వాడిని వైనం చేసి ఇశ్రాయేలుకు జయం తీసుకొచ్చి తర్వాత ఇశ్రాయేలుకు 2వ రాజు అయ్యాడు. 2 సార్లు రాజు అతన్ని చంపడానికి వెంటాడినప్పుడు 2 సార్లు దేవుడు అతన్ని అప్పచెబితే అతని విషయంలో కూడా తొందరపడకుండా సమయోచితంగా ప్రవర్తించడానికి దేవుడు దావీదు కృపనిచ్చాడు. ఇలా మీరు గమనిస్తే ప్రతి అడుగులోనూ చురుగ్గా నడుచుకున్నటువంటి ఘట్టాలు దావీదు దగ్గర మనకి మస్తు దొరుకుతాయి. ఇప్పుడు చెప్పండి,
మిగిలిన వాళ్ళకి దావీదుకి తేడా అయింది. అంతమంది సైన్యం ఉండి వాళ్ళకి దావీదుకి తేడా అయింది. దావీదు ఉన్నంత కనెక్టింగ్లో దేవుడికి వాళ్ళు లేరు. అప్పుడేమని ఉంటారు దావీదు అన్నలో? దావీదు వాడితో యుద్ధానికి దిగుతున్నప్పుడేమో, నాకు తెలుసు ఆ ముసలోడు కొంప ముంచుతాడు, ఈడు తెలుసు, వాడు ఆగడు, వాడు మిడిమేళం, వాడి నడమంత్రం, వాడు ఎంత పొడుగున్నాడు, ఈడి ఎంత, వాడి మోకాలంత లేడు, ఈడి పోతున్నాడు, రే చిన్నవాడా, రే రెండోవాడు చూడు వాడు ఏం చేస్తున్నాడు చూడు, వాడికి చెప్పినా బోలా, వాడు బాడు అని ఎన్ని తిట్టుకున్నారో. తీరా వాడిని కూలగొట్టి జయించిన తర్వాత ఏం చెప్పుంటారు? నిశ్చేష్ట నిలబడి ఉంటారు. అందరూ తోసుకొని దావీదు దగ్గరికి, దావీదుని ఎత్తడానికి పోతుంటే వీళ్ళు నిలబడి చూస్తే పక్కన వాళ్ళు, హే ఏంది ఇలా నిలబడ్డారు, పదండి. తెలుసా అబ్బాయి ఎవరో? తెలుసా, మా తమ్ముడే, ఆడు చిన్నప్పటి నుంచి చురికేలే, మావాడే, ఆడు ఫస్ట్ నుంచి వాడు అసలు వాడు మనిషి వేరు, మా అబ్బాయి ఆడు వేరు అసలు. అప్పుడు దా తిట్టినోళ్లే ఖచ్చితంగా చెప్పుకుంటారు లేదా? అడకపోయిన చెప్తారు పక్కనోడిని, తెలుసా ఎవరు? మావాడు ఆఖరోడు, మా దావీదు కదా, మీ తమ్ముడా? మావాడు నా తర్వాత 6 తర్వాత పుట్టినాడు వాడు, మావాడు ఆడు అసలు వాడు మనిషి వేర్లే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడి దినమొచ్చెనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడి దినమొచ్చెనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను. దేవునికి మహిమ. ప్రియులారా చూడండి, దేవభక్తి సాధన చేసేవాడికి మైండ్ బ్లాక్ అయిపోయిద్దా? మైండ్ బ్రేక్ అయిపోయిద్దా? షార్ప్ అయిద్దా? పెద్దగా అది చురుకైపోద్ది అంతే.